5 నిమిషాల్లో వెళ్ళు. మరి మీరన్నట్టు 5 నిమిషాల్లో వెళ్ళలేవు. నీకు అప్పుడే డబ్బులు ఇచ్చి వేరే బండిలో వెళ్ళమని చెప్పారు కదా. కారు ఇంతే స్పీడ్ వెళుతుందా? కారు ఈ స్పీడ్ కన్నా తగ్గిందంటే వాడి తల మీద పడ్డ అలాంటి దెబ్బే నీకు తగులుతుంది. ఇప్పుడు 5 నిమిషాల్లో కారు వెళ్ళలేదంటే మళ్ళీ నా మైండ్ మారుద్ది. ఎందుకమ్మా కోపడుతున్నావు? నాన్న చెప్పేది అందరి మంచి కోసమే కదా, నీకు తెలీదా? ఏరియాలో అందరి మంచి గురించి ఆలోచించే మీరు మా గురించి ఎప్పుడు ఆలోచించారు చెప్పండి? అసలు మీరు తప్ప మాకు ఇంకెవరున్నారు? కొంచెం ఆలోచించండి. అసలు మీలాంటి వాళ్ళ వల్లే మా నాన్న చనిపోయారు. మీ నాన్న ఎవరు? ఫోటో ఉందా? ఒకవేళ మీ నాన్న మేమే కూడా చంపుండొచ్చు. ఆయన చనిపోయింది ఎలాగో నాకు తెలుసు. నేను దాని గురించి అనడం లేదు. ఒక కుటుంబంలో ఆ ఇంటి పెద్ద చనిపోయారంటే ఆ కుటుంబం చెదిరిపోతుంది. డబ్బు కోసం ఓ మనిషి ప్రాణాల్ని ఎలా తీయగలుగుతున్నారు మీరు? అది నీ తల్లిని అడుగు. తను కూడా నాలాగే ఒక సాధారణమైన ఆడదేగా. మీ ఆర్డర్లో ఏదో సంథింగ్ హైడ్ చేస్తున్నారు. అసలు మీ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఈ కేసుని మీ ఇష్టానికి లాగడం వల్ల ఇంకా ఎందరు చేస్తారో నిజం తెలియకుండా ఇక కోఆపరేట్ చేయలేను. సింపుల్. మా అబ్బాయిని చంపిన వాళ్ళని అదే విధంగా చంపాలి. అందుకు ఈ గ్యాంగ్ని ప్రాణాలతో పట్టుకోవాలి. వీళ్ల వెనక ఉన్న ఏజెంట్ ద్వారా ఎవరు మా అబ్బాయిని చంపమన్నారో నాకు తెలియాలి. ఇదే గ్యాంగ్తో నేను వాడిని చంపించాలి. చంపిన తర్వాత ఈ గ్యాంగ్నే ఎన్కౌంటర్ చేసేయాలి. అందుకు మీ యూనిఫామ్ని వాడుకుంటున్నాను. నీ వల్ల కాకపోతే చెప్పు, నేను వేరే ఆఫీసర్తో చేయించుకుంటాను. సార్, నీకు ఒక కామెడీ చెప్పనా? చనిపోయేవాడు మనోళ్ళే ఇంట్లో కూర్చోబెట్టి తిండి ఎడుతున్నాడు. ఏ మాటకా మాట మధ్య వెంకట్రావు మంచోడు. ఆడి మంచితనాన్ని పొగుడుతున్నావు, సంపాలని జాలేస్తుందా? అన్ని చంపేసి వచ్చి పొలాలు అమ్మస్తున్నాడు. తర్పణం వదిలేస్తే పోలా? ఇట్టంటోళ్ళు లేకపోతే మన బతికేలా? అది కాదు చెప్పురా, నువ్వు ఓ చోట నుంచోనున్నావు. నీ కళ్ళెదురుగా ఎవరైనా కింద పడ్డారనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? వెంటనే చేయందిస్తావుగా లేవనెత్తడానికి. అలాంటిదేనమ్మా జీవితం కూడా. ఎవరినో వెతుక్కుంటూ వెళ్ళి మనం సాయం చేయలేకపోవచ్చు, కానీ మన చుట్టూ జరుగుతున్న దానికి మనం కూడా బాధ్యులమేగా. నేను చెప్పింది ఇప్పుడు నీకు అర్థం కాదమ్మా, ఏదో ఒక రోజు అవుతుంది.
ఆపుతావా లేదా? స్పీడ్ లో కారుని కంట్రోల్ చేయలేకపోయాను. డోర్ కూడా సరిగ్గా క్లోజ్ చేసలేదు. తెలుసు నీ మైండ్ మారుతోందని. అయ్యా, ఈ ఇంట్లోకి మమ్మల్ని దాటి ఒక్కడు అడిగట్లేడు. అవునయ్యా. రే నాన్న ఏం జరిగింది? ఆ బ్లాక్ కలర్ నోట్ ప్యాడ్ ఇవ్వు. అయ్యా కాఫీ తీసుకుంటా. ఎందుకు రేయ్! వాడేమైనా తెలిసి చేశాడా? నేను తుడిచేస్తానయ్యా. నేను దుడుచుకుంటానులే, అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. నువ్వు వెళ్ళు. నేను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అదే నియోజకవర్గంలో ఈ రోజు ఆ కార్తికేయ ఎమ్మెల్యే. ఎలా? డబ్బు. అదే వాడి బలం. అయినా నన్ను చంపాలని ప్లాన్ వేసాడు చూడు. ఏ ప్రజలు నా మీద పెంచుకున్న అభిమానం అదే నా బలం. నువ్వు రాజకీయాల్లోకి రావడం నాకు ఇష్టం లేదని అందరినీ నమ్మించానే. ఏ నువ్వు నాతో గొడవపడి నన్ను వదిలేసి వెళ్లిపోయి నిన్ను కౌన్సిల్ ఎలక్షన్ లో నించోబెట్టి నువ్వు గెలిచేట్టు చేసేనే. ఏ ఈ ప్రజలు నన్ను ప్రేమించినట్టే నిన్ను ప్రేమించాలనరా? అసలు ప్రజలంటే ఎవరు? ఎక్కడో దూరంగా ఒంటరిగా ఉన్న వాళ్లే కాదురా. మన ఇంటి కిచెన్ లో, తోటలో, బాత్రూమ్ లో ఉన్న వాళ్ళతో కలిపేరా ప్రజలంటే. వాళ్ళ దగ్గర నుంచి కష్టపడి వాళ్ళని మోసం చేసి లాక్కున్న పదవిరా ఇది. అది నీకే దక్కాలి. దాన్ని ఎవడో మధ్యలో వచ్చి ఎగరేసుకుపోతే నేను ఒప్పుకోను. దానికోసం ఏమైనా చేస్తానరా? ఇది కూడా నీకు అర్థం కాలేదనుకో. నేను కౌన్సిలర్ని చేసింది తప్పైపోతుందిరా. చెప్పండి నాన్న, ఎవరైనా అనుమానిస్తున్నారా? ఇదిగో ఈ నంబర్కి ఫోన్ చేయి. నేను మధ్య వెంకట్రావుని మాట్లాడుతున్నా. అయ్యా చెప్పండి అయ్యా. నువ్వు నా ఇంటికి మనుషులు పంపించావా? పోతే పోరా. పోనీ పో. పోలీసులతో చెప్పు. పోలీసులతో చెప్పా. అయ్యో. ఇంకా 2 నిమిషాలున్నాయి. బాబు మీరు లోపలికి వెళ్ళండి. వీళ్ళ అయ్యా వీళ్ళ మేము చూసుకుంటాం. తపస్సు, వీడు నా ముందే నోరెప్పాలి. ఏనా కొడుకు మిమ్మల్ని పంపించాడు రా. అడుగుతున్నారు కదా. నువ్వు పిలిచావనేగా వచ్చా.